హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ జ్యోతి కమజల్సా కదా. సో ఈరోజు రెసిపీ ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైన కర్రీ అనమాట. అదేంటంటే ఇవి ఎండు చేపలండి. సో నాకు ఎప్పుడు వండుకోవాలంటే కానీ ఎవరు తినరు నా ఇంట్లో. తింటే నేను ఒక్కదాన్నే తినాలన్నమాట. ఇది ఎండు నెత్తడు. సో అందుకోసం అని బాగా చక్కగా వండేసుకుంటాను. మామిడికాయ ఒకటి ఉంది, పుల్లగా ఉందండి, పండింది కానీ సూపర్ పుల్లగా ఉంది. సో సగం మామిడికాయ ముక్క తీసుకున్నాను, 2 నెత్తళ్ళు. సో వేడి నీళ్ళల్లో కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. ఇదిగోండి, ఒక 2 ఉల్లిపాయలు, అల్లం ఫ్రెష్ది మనకి. సో అందులోకి 2 వంకాయలు చిన్న ఉంటే వేస్తున్నాను. అదర్స్ మనకి ఇంకా కర్రీ స్టవ్ ఆన్ చేసుకున్నామండి. సో ఎప్పుడు వండుకుందామన్నా అది అంతే అవుతుంటుంది. సో ఇవాళ మనకి మామిడికాయ దొరికింది, వంకాయలు దొరికినాయి. సాంబార్ కోసం అని తెచ్చిన అనమాట వంకాయలు. సో వేయలేదు ఆ రోజు, పప్పు టమాటా వండేసిన, సాంబార్ వద్దంటే. సో ఆ రోజు మిగిలిపోయినాయి. ఇది మామిడికాయనేమో సో అప్పుడు ఏమంటారు, శ్రీరామనవమి అప్పుడు తెచ్చింది, కొంచెం బయట పెట్టేసరికి పండిపోయింది అనమాట. పండిన దాని పుల్లగా ఉంది. సో ఇది రెసిపీ అనమాట. మామిడికాయ వేసేద్దామని చెప్పేసి వేసుకుంటాం. సూపర్ ఉంటుంది అన్నమాట. ఇది మాత్రం ఆయిల్ వేసుకున్నానండి, కొంచెమే సరిపోతుంది. పల్లి నూనె అనమాట. సో ఒకటి వారానికి ఒకటి వాడతాను అనమాట. రకాలు ఎప్పుడూ ఒకటే వాడకుండా మారుస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు పల్లి నూనె వచ్చింది, అందుకే కొంచెం తక్కువ వేసినాను అనమాట. తాలింపు గింజలు వేసుకున్నాం, పటాపాటు చేసేసుకుందాం, తినేద్దాం. వేసుకున్నానండి, ఇష్టం అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ వేస్తున్నాను. చక్కగా ఉంటుంది. ఉల్లిపాయలు వేసేస్తున్నాం. ఎప్పుడు పులుసు పెట్టడం అదే అవుతుంది. ఇట్లా ఎప్పుడు వండుదామంటే చారు ఉండాలి దీనిలో. తినరు అట్లా, పులుసు పెట్టుకుంటారు కానీ ఇట్లా ఫ్రై చేసుకుంటారు అంటారు. వాళ్ళకేం తెలుసు, ఫ్రై అంటే ఓన్లీ రొయ్యలే అనుకుంటారు. ప్రతిదీ ఫ్రై చేసుకోవచ్చు. సూపర్గా బాగా అలవాటు అనమాట ఇవి తినడం. ఒకప్పుడైతే సాంబార్ చేస్తే ఇట్లా ఫ్రై చేసుకొని, అంతకుముందు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కూరగాయలు దొరకనప్పుడు అట్లా ఉండేదన్నమాట. సాంబార్ చేద్దామని చెప్పేసి చేసేది చిన్నపిల్లలప్పుడు. దానిలోకి ఇట్లా ఎండు రొయ్యలు అవి వేపేసుకొని తినేదన్నమాట. ఇట్లా కొంచెం సాల్ట్ వేద్దామండి, తొందరగా అయిపోతుంది. దాన్ని చూసి మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసాను, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సూపర్ రెసిపీ మనది. ఎప్పుడు ఉందో దాపెట్టుకుంటున్నాను అనమాట. అది ఎండు నెత్తళ్ళు పులుసులోకి వేయకుండా పక్కకు పెట్టేసిన, మామిడికాయ వచ్చినప్పుడు వండాలని చెప్పేసి. ఏ రోజు వండుదామన్నా కుదరట్లేదు. సో ఇవాళ నాకు 2 పూటలకు సరిపోద్ది అనమాట. కలిపేసుకున్నామండి. సో చూడండి, పల్లీల నూనె స్మెల్ అయితే కమ్మగా వస్తుందన్నమాట. ఆస్వాదించవచ్చు అనమాట. పల్లి నూనె అప్పుడే ఏ జబ్బులు లేవు, ఏ బీపీలు లేవు. ఈ ఆయిల్ అయిన కంచి కాలు చేతులు లాగడం, బీపీలు, థైరాయిడ్లు, తొక్కలు, తొండాలు. అందుకోసమనే ఒకటే వాడకుండా అదొకటి తెస్తున్నాం అన్నమాట. ఇది అల్లం వేసేసుకున్నాం. అల్లం నూరింది అయిపోయిందండి, అందుకోసమే అప్పటికప్పుడే టకటక కొట్టేసుకుంటాను. ఇంకా చేస్తాను, తెచ్చినాను కానీ తీయడం అవుతలేదు. ఎండకంత ఎట్లనో అవుతున్నాను అనమాట. ఆగమగ పొద్దున పూట తీద్దామంటేనే పిల్లలు ఉంటారు, పాపం సోని పోయే హడావుళ్ళు ఉంటుంది, తీయడం అవుతలేదు. సాయంత్రమే వస్తుంది, రాగానే కూర్చుంటే టీవీ చూస్తుంది, మళ్ళీ పాపం అనిపిస్తుంది. మధ్యాహ్నం ఏమో నాకు బద్ధకం చక్కగా. సో ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కలు వేసుకున్నామండి. సో కొంచెం ముక్కలు వేద్దాం, ఎందుకని మంచిదాన్ని. వేద్దాం, వాటితో పాటే వంకాయలు వేసిద్దాం.
ఇవి అవి మగ్గితే చక్కగా ఉంటాయి. సిమ్లో పెట్టేసుకుందాం. మళ్ళీ కలుపుకుందామండి. మధ్యలో 2 సార్లు కలిపిన నేను, అట్లాగే వదిలేదు అంతే. మధ్యలో కలిపేసుకున్నాను. చూడండి అయిపోయింది. చూసిందా మామిడికాయ పీస్ అట్లా నూనెలో వేయగానే మగ్గిపోద్ది అన్నమాట. సిమ్లో పెడితే అయిపోయింది. పసుపు వేద్దాము చాలు. పసుపు, కారం, పులుపు ఉంది కదా కొంచెం, సాల్ట్, ఒక పచ్చిమిర్చి కూడా వేసిన మర్చిపోయింది. సాల్ట్ అయితే ఇంతే చాలు. 1/2 స్పూన్ వేస్తున్నాను. సగం చెంచా వేస్తున్నాను, చిన్నదే కదా అది, అంతే చాలా అన్నమాట. సాల్ట్తో వేగలేను నేను. పోయిన సంవత్సరం ఏమైందంటే ఒక 2 సార్లు ఎండు చేపలు తెచ్చినాం కదా అని చెప్పి వేస్ట్ ఎందుకని పులుసు పెట్టుకొని తిన్నా. 2 సార్లు అంటే వారానికి ఒకసారి 2 సార్లు పులుసు పెట్టేసుకొని తిన్నా. సప్పున 180 పోయింది బీపీ. అందుకోసం భయం అవుతుంది. సో ఇప్పుడు మనమే వేసేసుకున్నాం. ఇంకా ఆ భయానికి తగ్గిస్తాయి. ఇప్పుడు 40 పోయేసి 50 రాసింది ఇంకా డాక్టర్. తర్వాత ఒక 15 రోజుల తర్వాత అప్పుడు సీరియస్ అయిపోయింది ఇంకా పని అట్లా. సో చూసి ఎంత బాగా కనపడుతుంది. ఎంతమందికి ఇష్టం ఎండు చేపలు. సో తినే వాళ్ళకి తెలుస్తుంది టేస్ట్, తినని వాళ్ళకి చెప్పి వేస్ట్. సో తిన్న వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట ఎండు చేపలు అంటే, ఆ స్మెల్ అంటే. అది తింటూ ఉంటే ఉంటుంది. అదొక లెవెల్ అన్నమాట ఇది. సో మనం కొంచెము ఇట్లా పుల్లగా పట్టి చేపలు తగులుతాను. వస్తుంది ఉప్పు మాత్రం బాగానే ఉంది, సరిపోయింది అన్నమాట. ఉప్పు వేయకుండా మనం ఇప్పుడు మామిడికాయలు దొరికినప్పుడు ఎప్పుడు వండినా కానీ ఇట్లాగే వండేసుకోవాలి. దేని టేస్ట్ దానికే, అందుకోసమని చెప్తున్నాను అనమాట. మామిడికాయలు దొరుకుతాయి కదా, సో తినాలి. కొత్తిమీర వేసుకున్నా కదా, ఇంకా మగ్గనిద్దాం. ఇప్పుడు నెత్తళ్ళు ఇవన్నీ మగ్గుతాయి అన్నమాట. బాగా కనపడుతుంది కదండి. సో చేసుకోండి అన్నీ. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు చక్కగా. ఎప్పుడంటే హడావుడి స్కూలు అది ఇది కదా, సో ఇప్పుడు చేసుకుంటే పర్వాలేదు, తినొచ్చు. 2 రోజులు తినొచ్చు, ఒకరోజు కాకపోతే ఒక పూట అంతే. మనకు నచ్చినాయి అప్పుడప్పుడు ఇట్లా చేసుకోవాలన్నమాట. మనం మూత పెట్టేసుకుందామండి. ఒక్క 2 నిమిషాలు అయితే సరిపోతుంది. సో మధ్యలో ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. వచ్చింది అక్కడ లేచి అంటుంది. చేపలా సూపర్. రొయ్యలో వీటి టేస్ట్ మీకు తెలియదు, వేస్ట్. ఇదే అంటారు, తింటామంటే అబ్బా అంటారు. మళ్ళీ కొంచెం కస్తూరి మేతి వేద్దామండి. సో ఎందుకంటే ఆ స్మెల్ బాగుంటుంది అన్నమాట. సో పెద్ద రేట్ ఏమి ఉండదండి. కిరాణా షాప్లలో ప్యాకెట్లు దొరుకుతాయి, డిమార్ట్లలో ఎక్కడైనా సరే దొరుకుతాయి. గ్రాములో లెక్క ఇస్తారు. 100 గ్రాములు తెచ్చుకుంటే ఎన్నో రోజులు అవుతుంది అన్నమాట. సో కొంచెం గరం మసాలా వేసుకున్నామండి. ప్రతి దానిలో వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం మెంతి కూర కంటే పచ్చిదానికంటే సో ఇది బాగుంటుంది. కొంచెం ధనియా పౌడర్, ఎక్కువ వద్దు, అంతే. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఇంకా. సో ఆకలేస్తుందండి, తినేద్దాం ఇంకా. బాయ్ అండి, థ్యాంక్ యూ.